Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AV Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AV Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. పాకిస్తాన్ పెద్ద ఎత్తున తన రక్షణ వ్యయం డిఫెన్స్ స్పెండింగ్ను పెంచుకుంది. తాజాగా పాకిస్తాన్ ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్లో లాస్ట్ ఇయర్తో పోలిస్తే 20% డిఫెన్స్ బడ్జెట్ పెరిగింది. ఈసారి 2,55,000 2.55 ట్రిలియన్ మీకు పాకిస్తానీ రూపీస్ అంటే నియర్లీ $9 బిలియన్ డిఫెన్స్ పైన స్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. టోటల్గా 17.57 ట్రిలియన్ పాకిస్తానీ రూపీస్, 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు, 17 లక్షల కోట్లకు పైగా 17.57 ట్రిలియన్ పాకిస్తాన్ రూపీస్ బడ్జెట్ ఉంటే అందులో 2.55 ట్రిలియన్ పాకిస్తానీ రూపీస్ డిఫెన్స్ కేటాయించారు. ఇది టోటల్ బడ్జెట్లో డిఫెన్స్ షేర్ 14.5%. టోటల్ షేర్ డిఫెన్స్కే 14.5% కేటాయిస్తున్నారు. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం ₹100 ఖర్చు పెడితే అందులో 14-15 రూపీస్ రక్షణ పైన ఖర్చు పెడుతున్నారు. ఇందులో ఇంకో ఆందోళనకరం ఏంటంటే వాస్తవంగా టోటల్ బడ్జెట్ ఆఫ్ పాకిస్తాన్ తగ్గింది. ఎక్కడైనా బడ్జెట్ సైజు పెరుగుతూ ఉంటుంది, ఎంతో కొంత పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ ధరల పెరుగుదల కూడా ఉంటుంది కనుక ప్రభుత్వానికి ఆదాయాలు కూడా పెరుగుతూ ఉంటాయి కనుక బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది. కానీ పాకిస్తానీ బడ్జెట్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే తగ్గింది. సో నియర్లీ 7% తగ్గింది. అంటే ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 6.9% తగ్గింది. సో ఓవరాల్ బడ్జెట్ ఏమో 7% వరకు తగ్గితే 6.9%, డిఫెన్స్ కొమో 20% పెరిగింది. అంటే వాస్తవంగా డిఫెన్స్ ప్రియారిటీ 20% కన్నా ఎక్కువ పెరిగినట్టే. ఎందుకంటే బడ్జెట్ సైజ్ తగ్గినా కూడా డిఫెన్స్కి పెరిగింది. లాస్ట్ ఇయర్ డిఫెన్స్ పైన 1.7% ఆఫ్ జీడిపి ఖర్చు పెడితే ఈసారి 1.97% ఆఫ్ జీడిపి డిఫెన్స్ పైన పాకిస్తాన్ ఖర్చు పెడుతుంది. అంటే పాకిస్తాన్ జాతీయ ఆదాయంలో సుమారు 2% డిఫెన్స్కి పోతుంది. పాకిస్తాన్ టోటల్ బడ్జెట్లో మోర్ దెన్ 14% డిఫెన్స్కి పోతుంది. ఇంత పెద్ద ఎత్తున డిఫెన్స్ పైన ఖర్చు పెడుతున్నారు. సో వాస్తవంగా మరి ఇది పాకిస్తాన్ ఈ రకమైన కెపాసిటీ ఉందా, భారతదేశం ఆందోళన చెందాలా, ఈ 2 క్వశ్చన్లు ముందుకు వస్తున్నాయి. పాకిస్తాన్కు కెపాసిటీ లేదు అన్న సంగతి అందరికీ తెలుసు. పాకిస్తాన్ టోటల్ అప్పు $274 బిలియన్, $274 బిలియన్ పాకిస్తాన్ టోటల్ అప్పు. ఇప్పుడు మళ్ళీ IMF నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుల నుంచి కంటిన్యూస్గా అప్పులు చేసుకుంటోంది పాకిస్తాన్. పాకిస్తాన్ టోటల్ బడ్జెట్ సైజ్ $62 బిలియన్ అయితే పాకిస్తాన్ టోటల్ అప్పు $274 బిలియన్. అంటే టోటల్ బడ్జెట్ సైజు కన్నా ఇంత ఎక్కువ మీరు గమనించండి. సో ఆ స్థాయిలో అప్పులు చేసింది పాకిస్తాన్. అంత అప్పు చేసి ఉండగా కూడా మళ్ళీ ఇంకా అప్పు చేస్తూ IMF నుంచి రికార్డు స్థాయిలో 24 టైమ్స్ బెయిలౌట్. ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశం ఇన్ని సార్లు బెయిలౌట్ కాలే. అలాంటిది తన డిఫెన్స్ బడ్జెట్ 20% పెంచింది. ఇంతవరకు కొన్ని దశాబ్దాలలో కూడా పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ ఈ స్థాయిలో పెరగలే. సో అందుకే మీరు అమెరికా కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, పాకిస్తాన్ ఎందుకు ఖండించడం లేదంటే పెరిగిన డిఫెన్స్ బడ్జెట్ అంటే ఏంటి? పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ పెరిగిందంటే పాకిస్తాన్ మరికొన్ని F-16లు అమెరికా నుంచి కొంటుంది. అంటే అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీకి గిరాకీ పెరుగుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ పెరుగుతుంది కనుక ఇటీవల ఆపరేషన్ సింధూర్లో చైనీస్ ఎయిర్ డిఫెన్స్ పాకిస్తాన్లో పనిచేయలేదు కనుక ఇప్పుడు జర్మనీ నుంచి ఎయిర్ డిఫెన్స్ కొందామని ముందుకు వస్తుంది. అందుకే మీరు పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ పెరగడం అంటే అర్థం అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, రష్యా, నెదర్లాండ్స్ ఇలా అన్ని దేశాలకు, తుర్కీ
వీరికి మరింత గిరాకీ వస్తుంది. ఇందులో ముఖ్యమైనది అమెరికా, చైనా, తుర్కీయే, నెదర్లాండ్స్. పాకిస్తాన్కు అత్యధికంగా ఆయుధాలు అమ్మే దేశాలు. ఇప్పుడు జర్మనీ నుంచి కూడా ఏ డిఫెన్స్ కొంటామంటున్నారు. సో అందుకే మీకు అమెరికా కావచ్చు, యూరప్ కావచ్చు, పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం పైన ఒక్క మాట మాట్లాడతలేరు. కారణం తమ ఆయుధ పరిశ్రమకు కావలసిన బ్రహ్మాండమైన క్లయింట్గా పాకిస్తాన్ ఉంది కనుక. సో ఇక పాకిస్తాన్ ఇంత అప్పులు చేసి ఆఖరికి ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అధికారిక లెక్కల ప్రకారం 42% పాకిస్తాన్లో దారిద్ర్యకు దిగనున్నారు, బిలో పవర్టీ లైన్. అంటే ప్రజలందరికీ కడుపు ఎండబెట్టి ఆర్మీ జనరల్లకు మాత్రం పుష్కలంగా నిధులు సమకూరుస్తున్నారు. ఓవరాల్ బడ్జెట్స్ తగ్గడం అంటే ఏంటి? పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పైన, విద్య పైన, ప్రజల అవసరాలపైన చేసే ఖర్చేమో తగ్గుతుంది, కానీ ఆయుధాల మీద చేసే ఖర్చేమో పెరుగుతుంది. దీనికి సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ అని ముసుగు తొలుగుతారు. మరి సెక్యూరిటీ ఆఫ్ ద పీపుల్ సంగతి ఏంటి? అందుకే పాకిస్తాన్ మిలిటరీ దేశంగా మిగిలిపోయింది తప్ప ఒక ఐటీ సూపర్ పవర్గానో, ఒక బయోటెక్నాలజీ సూపర్ పవర్గానో, ఒక ఎలక్ట్రానిక్ సూపర్ పవర్గానో ఎందుకు నిలబడలేకపోయింది? ఎందుకంటే పాకిస్తాన్ ధ్యాస మొత్తం ఆయుధాలు కొనుక్కోవడము, ఆ యుద్ధాలు చేయడము, తీవ్రవాదుల్ని ప్రోత్సహించడము తప్ప మరొకటి లేదు. పోనీ ఇంత పెద్ద ఎత్తున డిఫెన్స్ స్పెండింగ్ కలిగిన పాక్ ఆర్మీ ఏం సాధించింది? లెక్క తీస్తే ప్రతి యుద్ధంలో ఓడిపోవడమే. పాకిస్తాన్ యుద్ధం చేసింది ఇండియాతోనే మెయిన్గా, ఇంకా వేరే దేశంతో పాకిస్తాన్ యుద్ధం చేసింది లేదు. తన దేశం పైన తానే యుద్ధం చేస్తూ ఉంటుంది పాకిస్తాన్. 1971లో తన తూర్పు పాకిస్తాన్ పైనే పాకిస్తాన్ యుద్ధం చేసింది. ఇప్పుడు బెలూచిస్తాన్ పైన, ఖైబర్ పఖ్తూన్ఖ్వా పైన, బెలూచ్ లిబరేషన్ ఆర్మీ, టెరికి తాలిబాన్ పాకిస్తాన్, ఇలా తమ దేశం పైన తాము యుద్ధం చేస్తూ ఉంటారు. ఇక కానీ ఏం సాధించింది? 1947 వార్లో ఓడిపోయింది, 65 వార్లో ఇండియాతో ఓడిపోయింది, 71 వార్లో అయితే ఓడిపోయి 2 ముక్కలైంది, 99 కార్గిల్ వార్లో ఓడిపోయింది, ఇప్పుడు మళ్ళీ 2025లో ఆపరేషన్ సింధూర్లో ఓడిపోయింది. ఓడిపోయింది కనుకనే తీవ్రవాద దాడుల ద్వారా ప్రాక్సీ యుద్ధం చేస్తుంది. అంటే ఇంతకన్నా ఘోరంగా ఎక్కడే ఉంటుందా? ఇప్పుడు ఏదో సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూషన్కు నిధులు పెరిగినట్టు అర్థం చేసుకోవచ్చు. ఘోరంగా ఫెయిల్ అవుతున్న పాకిస్తాన్ ఆర్మీకి నిధులు పెంచడం దేనికి సంకేతం? ఇట్ ఓన్లీ ఇండికేట్స్ ఎ వెరీ బిగ్ కరప్షన్. ఇక ఇండియా భయపడాల్సిన అవసరం లేదు. మనం భారతదేశం కూడా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో 50,000 కోట్ల డిఫెన్స్ స్పెండింగ్ పెరుగుతుంది. అందువల్ల మనము ప్రపంచంలోనే టాప్ డిఫెన్స్ ఇంపోర్టర్లు ఒక దేశం. అన్ఫార్చునేట్లీ ఏంటంటే పాకిస్తాన్ లాంటి పనికిమాల దేశం మన పక్కన ఉండడం, ఆ దేశం మన దేశం పైన దివాలాకోరు పనులు చేయడం వల్ల మన దేశం కూడా తన ప్రజల ఆరోగ్యము, చదువు, అభివృద్ధి, సంక్షేమం పైన ఖర్చు పెట్టాల్సిన విలువైన నిధుల్ని ఈ ఆయుధాలపైన పెట్టాల్సి వస్తుంది. దేశాన్ని కాపాడుకోవటానికి, భద్రత కొరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అందువల్ల ఇండియా, పాకిస్తాన్ 2 దేశాలు సౌత్ ఏషియా ప్రపంచ పేదరిక రాజధాని అంటారు. ఇలాంటి 2 దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ ప్రాబ్లం తప్ప ఇండియాకు క్యాపబిలిటీ లేక కాదు. ఇప్పుడు పాకిస్తాన్ టోటల్ బడ్జెట్ మీకు $62 బిలియన్, ఇండియా టోటల్ బడ్జెట్ $600 బిలియన్. మన టోటల్ బడ్జెట్లో 10% కూడా కాదు పాకిస్తాన్ బడ్జెట్. సో టోటల్ బడ్జెట్ నేను చెప్పేది, మన రాఫెల్ యుద్ధ విమానాలకు నియర్లీ $7 బిలియన్ ఖర్చు చేశాం. ఒక్క ఫ్రాన్స్లోని డసావ్ ఏవియేషన్ నుంచి రాఫెల్ విమానాలు కొనడానికి 7 బిలియన్, 1 బిలియన్ ఇది 100 crores, $7 బిలియన్ ఖర్చు చేస్తే పాకిస్తాన్ టోటల్ డిఫెన్స్ బడ్జెట్ $9 బిలియన్. సో టోటల్ బడ్జెట్ సైజ్ చూసినా, డిఫెన్స్ బడ్జెట్ సైజ్ చూసినా భారతదేశానికి పాకిస్తాన్కు పోలిక లేదు. కానీ మనం ఎందుకు ఆందోళన చెందాలి అంటే పాకిస్తాన్ పెంచుకోవడం వల్ల మనము పెంచుకోవాల్సి వస్తుంది. మన దేశ ప్రజల అవసరాల మీద ఖర్చు పెట్టాల్సిన విలువైన నిధుల్ని రక్షణ పైన ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దానికన్నా పాక్ చైనా నెక్సెస్ మనకు ఎక్కువ ఆందోళన. ఎందుకంటే పాకిస్తాన్ చైనా నెక్సెస్ వల్ల పాకిస్తాన్కు కీలకమైన ఆయుధాలు దక్కుతున్నాయి. దాంతోపాటు అమెరికా, యూరప్లో కాంప్లసెన్సీ, ఉదాసీనత, వాళ్ళ ద్వంద్వ ప్రమాణాలు మనకు నష్టం. అందువల్ల ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ పెరిగితే
అది భారతదేశానికి ఏదో ముప్పు అనుకుంటే పొరపాటు. కానీ డెఫినెట్గా భారత్ పైన ఇంపాక్ట్ అయితే పడుతుంది.